సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో గిగ్ వర్కర్స్ బిల్లుపై సమీక్ష నిర్వహించనున్నారు. బిల్లుపై అధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. సాయంత్రం సెక్రటేరియట్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొననున్నారు. వర్షాలు, వానాకాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తత, రేషన్ కార్డుల పంపిణీ పురోగతి అంశాలపై సమీక్షిస్తారు. మంత్రులతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీగా గడపనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో గిగ్ వర్కర్స్ బిల్లుపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం బిల్లుపై అధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. అయితే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 3 గంటలకు సచివాలయంలో గిగ్ వర్కర్ బిల్లుపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో అధికారానికి వచ్చే ముందు ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి ఒక పాలసీ ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ లో గిగ్ వర్కర్లతో సమావేశమై చర్చించడం జరిగింది. ఇందుకు సంబంధించి ముఖ్యంగా వారి పని గంటలు, అలాగే వారికి వచ్చేటువంటి ఏదైతే ఆదాయం ఉంటుందో దానికి సంబంధించి ఒక స్పష్టత ఉండాలి. వీటన్నిటిపైన కూడా కొన్ని అంశాలు వాళ్లకు ప్రతిరోజు వర్క్ చేస్తున్నా కానీ కొన్ని సందర్భాల్లో కనీస వేతనం కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్లపై ప్రధానంగా చర్చించి వారికి ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చు, అలాగే మినిమం వేజ్ ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన కూడా ఈ రోజు ఈ బిల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎజెండాగా వర్షాలు, వానాకాల పంటల సాగు, సీజనల్ వ్యాధుల అప్రమత్తత, మరోవైపు గత కొద్ది రోజుల కిందటే రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఈ పురోగతి ఏ విధంగా ఉంది ఏంటి అనే దానిపైన చర్చించనున్నారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైనే ప్రధానంగా ఈ సమీక్షా సమావేశంలో చర్చించబోతున్నారు. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్ వేన్. అయితే ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులతో పాటు ఏ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొంటారు? ముఖ్యంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇటు మంత్రులతో పాటు ఇటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, అలాగే ఏదైతే ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక మంత్రులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఇక ముఖ్యమంత్రి చేసేటువంటి సూచనను గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యేలా చూడబోతున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.